Hi, hello and welcome to KICK. అది నాకు తెలుసు డైరెక్ట్ గా మొదలెడతానని ధైర్యంగా కూర్చున్నారు మీరంతా. భోజనం చేయాలంటే ఆకలి ఉండాలి, సినిమా చూడాలంటే టైం ఉండాలి, విదేశాలు వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి, ఇలాంటి కవిత వినాలంటే అదృష్టం ఉండాలి. నువ్వేమైనా చిన్నపిల్లాడివా? గడికో మాట మాట్లాడుతున్నావు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. చిన్నప్పటి నుంచి ఇంతే నేను. సో ఇవాళ షోలో 2 గ్యాంగ్లు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకన్నా స్కూల్డ్ లాంటి పప్పాయో మేరే దిల్ ధిమ్కనక డాన్స్ ఆయో దోచుకుపోతా సరేనా సరేనా రెడీ రెడీ 1 2 3 ఓకే, వెల్కమ్ వెల్కమ్ నలుగురికి. వాట్ ఎన్ ఎంట్రీ. మేడం గారు మీ పేరు? స్వీటీ. ముందు కూడా స్వీటీ అని అన్నావా అమ్మా? నేను సొంతంగా పెట్టుకున్న సంధ్య అని, అసలు నేను స్వీటీయే. ఎవరికైనా సంధ్య అని ఉంటే సొంతంగా స్వీటీ అని పెట్టుకుంటారు. నీకు పెట్టడమే స్వీటీ అని పెడితే నువ్వు సొంతంగా సంధ్యగా మార్చావు. సంధ్య అంటే ఇష్టం. అవునా? సో ఇంకేం చేస్తారు మీరు? డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు మూవీస్ ట్రై చేస్తున్నాను. వెరీ గుడ్, సూపర్. సో యాక్టింగ్ అంటే బాగా ఇష్టం? చాలా. సో డాన్స్ చేస్తారు? చేస్తాను. పాటలు పాడతారా? పాడతాను. యాక్టింగ్ చేస్తారు? చేస్తాను. ఇంట్లో అద్దం ముందు యాక్టింగ్ చేస్తూ ఉంటారా? ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తారు? బాగా సావిత్రి గారు, జమున గారు? లేదు లేదు, విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తారు. ఆల్ ది బెస్ట్. ఓకే మాస్టర్, మీ పేరు? రితీష్. సో ఏం చేస్తుంటారు హృతిక్ రోషన్? నేను స్టడీస్ అయిపోయింది, ఇప్పుడు ప్రెసెంట్ అయితే యాక్టింగ్ అండ్ డాన్స్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఎస్ మేడం గారు. హాయ్, హలో. నా పేరు మానస. ఏం చేస్తుంటారు మానస? ఎంబీఏ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఓకే, తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? జాబ్. అదేంటి సెకండ్ ఇయర్ చేయరా ఎంబీఏ? అదే సెకండ్ ఇయర్ తర్వాత జాబ్. సెకండ్ ఇయర్ తర్వాత జాబ్ చేస్తారా? ఓకే, తర్వాత పెళ్లి. ఏం ప్రాబ్లం లేదమ్మా. ఎంబీఏ సెకండ్ జాబ్ వచ్చిన తర్వాత ఇంకొన్నాళ్ళు బాగా పనిచేయి, బాగా వర్క్ చేసుకున్న తర్వాత ఇంకా లైఫ్ లో ఇంకేం వద్దురా బాబు, నాశనం ఇంకా మన జీవితం, పెళ్ళి బెటర్ అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్. యో సంపేశావు నువ్వు అసలు. అబ్బాయి రే మళ్ళీ తిరిగానా? వెరీ గుడ్, దట్ ఈస్ సేమ్ గిన్నె కొట్టుడు. మా ఏరియాలో చెట్టు కింద ఆయన అంతే గిన్నె పెట్టి చుట్టూరా కొడేస్తాడు అని ఎత్తుమీద అనమాట. వెరీ గుడ్. మీ పేరు? శ్యామ్. ఏం చేస్తుంటావు శ్యామ్? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ ఇయర్ ఉన్నాయా? అయిపోయాయి. అప్పుడే? అదేంటి తొందరగా అయిపోయాయి? పర్లేదు, సెకండ్ ఇయర్ ఉంటాయిలే. రాసావు సెకండ్ ఇయర్? రిజల్ట్ రాలేగా? రాలే ఇంకా. ప్రాబ్లం నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఆలోచించి టైం తీసుకో, పర్లేదు. మంచి హీరో అవుదాం అనుకో. అమ్మా హీరో అవుదాం అనుకుంటా. ఎప్పుడైనా యాక్టింగ్ చేసావా? చేయలేదు ఇప్పటివరకు. ఎప్పుడు కాలేజీలో లెక్చరర్ ముందు ఎప్పుడు నటించలే? డాన్స్ చేసావా? ఓకే, అలాగే డాన్స్ బాగా చేయి, త్వరలో హీరో అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఓకే, సో నలుగురు బీభత్సమైన ప్రొఫెషన్స్ ఉన్నాయి మన దగ్గర. మీ నలుగురు బాగా ఆలోచించుకుని మీ గ్యాంగ్ ఒక పేరు డిసైడ్ చేసుకో. సో కంచు గ్యాంగ్. వెరీ గుడ్. సో ఇట్ సైడ్ పోడియం ఖాళీగా ఉంది, ఆ నలుగురిని కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. And she is baby girl Sandra and sari gama padanissa aur karo zara jalsa hasani dapa magaresa aur karo zara jalsa tsunami edaruga vaste elaga kanapadutundo
చెబితే ఎలాగ వినబడుతుందో మరి తెలియకపోతే చూడరా బాబు హీస్ ఎ హ్యూమన్ సునామీ తెలియాలనుకుంటే డేంజర్ బాబు you've got to believe me है सारी गमा पदनिसा अरे करो करो जरा जलसा है सानी दबा मगरेसा अरे करो करो जरा जलसा one more time that's right హై 10th ఉంటాడో వాళ్ళనిపిస్తే అమాంతము అలా అలా మౌంట్ ఎవరెస్ట్ అవుతాడు ఫైట్ ఏం చేస్తాడో అని సరదా పడితే స్ట్రెచర్ తనై సరాసరి వార్డుకి చేరుస్తాడు सारी गमा पदनिसा अरे करो करो जरा जलसा सारी दबा मगरेसा अरे करो करो जरा जलसा పాట అలాంటిది మనం ఏం చేయలేం వెరీ గుడ్ సూపర్ మేడం గారు మీ పేరు మై సెల్ఫ్ సాహితి సార్ మై సెల్ఫ్ మీ ఇంటి పేరా నా పేరు సాహితి సాహితి యా ఏ క్లాస్ అమ్మా ఏ స్కూల్లో కాలేజా చాలా అన్యాయం అండి అదేంటండి ఏజ్ కాస్త తగ్గించాయి తప్ప చెప్పండి సరే ఇదే మాట మా మమ్మీ డాడీకి చెప్పండి నాకు పెళ్లి త్వరగా చేయకుండా ఉంటారు అవును నష్టం చేసుకోకమ్మా నువ్వు అప్పుడే చేసుకుంటానండి మీరు ఎప్పుడంటే ఓకే మీ పేరేమన్నారు సాహితి నువ్వెందుకు మారా సాహితి ఓకే ఏం చదువుతున్నావు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ ఎంబీఏ ఫస్ట్ ఇయర్ వెరీ గుడ్ నెక్స్ట్ ఏంటి సెకండ్ ఇయర్ ఓకే సో ఏంటి ఇంట్రెస్ట్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి మీ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ అది నాకు నేను ఈ రోజు వచ్చాను మీరు స్కై బ్లూ కలర్ మై ఫేవరెట్ కలర్ సో స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ మాస్టర్ నా పేరు శ్రీముక్త ఎందుకు కోపంగా ఉన్నారు యా మీ ఫుల్ నేమ్ అంటే ఏంటమ్మా నా సర్నేమ్ వచ్చేసి పప్పు పప్పు మీ పేరు పప్పు శ్రీముక్త వెంకటరంగారెడ్డి శ్రీ పప్పు వాడదామా పప్పు శ్రీ వాడదాం శ్రీకి ఎలా నచ్చితే అలా నాకు మామూలుగా పప్పు నెయ్యితో గానీ అన్నంతో గానీ ఇష్టం మామూలుగా వెరీ గుడ్ సో ఏం చేస్తుంటావు పప్పు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ ఎంబీఏ ఫస్ట్ ఇయర్ ఓకే సో ఏంటి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయా పోయిటరీ రాస్తా తెలుగులో కవితలు రాస్తారు ఏమైనా తెచ్చావా ఎక్కడికేం తేలేదా ఏమైనా గుర్తున్నాయా రీసెంట్ గా రాసిన అందం 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 పౌర్ణమికి వెన్నెల అందం అమావాస్యకు చీకటి అందం కన్న తల్లికి పసిబిడ్డ అందం పసిబిడ్డకు పాల బుడ్డి అందం అందానికే అందం అందాన్ని మించిన అతి అందం భరత భూమి బహు అందం అందుకే భరతమాత ఒడిలో ఉంటే నాకెంతో ఆనందం చాలా బాగుంది యాక్చువల్లీ నువ్వు స్టార్ట్ చేయగానే నేను కూడా రోజు చెప్తుంటా అలాగే ఉంది ఏంటి అనుకున్నాను తర్వాత కొంచెం డెప్త్ లోకి వెళ్ళింది వాళ్ళు కూడా వావా కొట్టడం మర్చిపోయారు వావా అనండి ఇప్పుడు ఒకసారి నీ కవితంతో పప్పు భలే ఉడికింది ఓకే ఎస్ మీ పేరు నా పేరు ధనరేఖ ధనరేఖ మనీ లైన్ మనీ లైన్ ఏం చేస్తుంటారు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ సో మీరంతా ఒకటే కాలేజా సేమ్ క్లాస్ సేమ్ గ్యాంగ్ ఓ సూపర్ వండర్ఫుల్ సో గ్యాంగ్ అంతా కలిసి వచ్చారు మీకు కవితలు పాటలు పాడడం కాకుండా ఇంకేమైనా భయంకరమైన అలవాట్లు ఉన్నాయా మ్యూజిక్ వినడం మ్యూజిక్ వింటానంతే వావ్ చాలా కొత్తది ఇప్పటివరకు ఎక్కడ వినలేదు నేను వీళ్ళంతా పాడతారు కదా అంతే నేను వింటా నువ్వు వింటూ ఉంటావు అది ఎలా ఉందంటే మీరే నేను భోజనం చేస్తూ ఉంటాను అంటే అదే వంట వచ్చామ్మా వచ్చు తయారు చేసి కాలేజ్ తీసుకెళ్తారా ఎప్పుడైనా తీసుకెళ్లారా చాలా సార్లు దాని తర్వాత నుంచి వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ చూస్తున్నారు మమ్మల్ని ఇదంతా తిన్న తర్వాత ఇలా ఉంది ఆ అబ్బాయికి ఎప్పుడైనా పెట్టారా మీరు చేసిన వంట మాక్సిమం ఈయన తింటున్నట్టున్నాడు లేకపోతే ఆ డాన్స్ రాదుమా
వెరీ గుడ్, బాగా చేస్తూ ఉండమ్మా. థ్యాంక్ యూ. మాస్టర్ ఒక ప్రభుదేవ, ఒక లారెన్స్, మైకేల్ జాక్సన్ అందరినీ మిక్సీలో వేసి కలిపితే ఎలా ఉంటుంది డాన్స్, అలా వచ్చింది. సో అఖిల భారత డాన్స్ అసోసియేషన్ తరఫు నుంచి మీకు ఒక అద్భుతమైన గిఫ్ట్ తీసుకొచ్చాం మేము. బట్ ఈ డాన్స్ ని మాత్రం వదలకు, మనకంటూ ఒక స్టైల్ ఉండాలి కదా కదా. నేనే 4 స్టెప్పులు 4 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఇట్ సైడ్ కంచు గ్యాంగ్ ఎందుకు పెట్టామంటే కంచు మోగినట్టు కొనక మూగా అనేది చెప్పారు వాళ్ళు. సో మీ గ్యాంగ్ పేరు ఏంటో డిసైడ్ చేసుకుని ఒక పేరు ఫిక్స్ అయ్యి నాకు చెప్పండి. ఓకే రామ్ పప్పు. పంచలేయడం మా హాబీ. పంచలేయడం మా హాబీ. అందులో మంచి పంచులేస్తాం, మంచి పంచులలో మంచి మనసుతో పంచులేస్తాం. అందుకే సో మా గ్యాంగ్ పేరు పంచ్ గ్యాంగ్. సరే ఇదంతా తెలుగులో చెప్పు. తెల్ల పంచులేస్తాం, గళ్ళ పంచులేస్తాం, అంతే కదా. అలాగండి మంచి మనుషులు. పంచి కూడా మంచి మనసు కాదు. సో ఇట్ సైడ్ కంచు గ్యాంగ్, ఇట్ సైడ్ పంచ్ గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. రచ్చరంబోలాలో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వచ్చి ఆడాలి. ఎవరా ఇద్దరు? శ్యామ్, సంధ్య. శ్యామ్, సంధ్య. ఓకే మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. అంత ఓకే కదా, వెరీ గుడ్. యర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మంచి కాఫీ, చేతులు బ్యాగ్. అరువమ్మ పర్లేదు, ఆయనకి చౌడు. పచ్చడి, మంచి కాఫీ. మంచి కాఫీ. కొండ మీద కుండ. కొండ మీద కుండ. కొండ మీద కుండ. కొండ మీద కుండ. రొట్టె మీద గుట్ట. కొండ మీద కుండ. రొట్టె మీద గుట్ట. రొట్టె మీద గుట్ట అంటే గుట్ట మీద రొట్టె ఉంటది కానీ కొండ ఉంటది కదా, కొండ మీద కుండ ఉంది అంటున్నా. కొండ, కొండ మీద కుండ. గుట్ట మీద రొట్ట. సిసింద్రి. సిసింద్రి. చిట్టి. సిసింద్రి. చింటూ. ఇలా చెప్పు. సిసింద్రి. 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 ఒక్క పొడి. ఒక్క పొడి. మున్న. ఒక్క పొడి. గట్టిగా చెప్పు, ఏదో ఒక చెప్పు. ఒక్క పొడి. పడతాయంటమ్మా. ఒక్క పొడి. పాస్ పాస్ పాస్. ఒక్క పొడి. ఒక్క మునక్కాయ. మునక్కాయ, అది ఒకటే పనికొస్తాయి. రబ్బర్ బ్యాండ్. రబ్బర్ బ్యాండ్. డబ్బా పాలు. డబ్బా పాలు. రబ్బర్ బ్యాండ్. కొత్త పిల్లం. కొత్త పెళ్ళం పాత పెళ్ళం ఉండరు నాన్న. రబ్బర్ బ్యాండ్. డబ్బా పాలు. షాదీ ముబారక్. షాదీ ముబారక్. షాదీ ముబారక్. జాతి పాల. షాదీ ముబారక్. షాదీ ముబారక్. టపాకాయ. మాంగళ్యం తంతునామేనా అది. షాదీ ముబారక్. తంత. తన్ను. సో 2 రైట్ ఆన్సర్స్, 200 పాయింట్స్. మా పప్పు గ్యాంగ్, సారీ మా పంచ్ గ్యాంగ్. మా పంచ్ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తారు? పప్పు అండ్ ధన. కమాన్ పప్పు. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. సో ఈ రౌండ్ ఆడాలంటే మినిమం వాళ్ళకంటే ఎక్కువ పిచ్ ఉండాలి మనకి. నీకుందా పిచ్చి? ఉంది. ఎస్. your time starts in 3, 2, 1 go. ట్రీట్మెంట్. ట్రీట్మెంట్. అరువమ్మా. ట్రీట్మెంట్. ఆవిడ అరిస్తే ట్రీట్మెంట్. ట్రీట్మెంట్. మహేష్ బాబు. ట్రీట్మెంట్.
నీటి పంచ్. ట్రీట్మెంట్. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. చెప్పు ఇంకోసారి. ట్రీట్మెంట్. విడదీమా. ట్రీట్మెంట్. 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 కవిత. ట్రీట్మెంట్. ఆవిడెవరు? పప్పు. ట్రీట్మెంట్. అల్లరి నరేష్. అల్లరి నరేష్. అల్లరి నరేష్. 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 అల్లరి గ్యాంగ్. అల్లరి నరేష్. అల్లరి నరేష్. అల్లరి గ్యాంగ్. అల్లరి నరేష్. అల్లరి నరేష్. ప్రేమ దోమ. ప్రేమ దోమ. ప్రేమ దోమ. పులిపాలు. ప్రేమ. పులిదెబ్బ. ప్రేమ. ప్రేమ దోమ. ప్రేమ దోమ. పులిగోరేంటే ప్రేమ దోమ అంటే వడదెబ్బ. వడదెబ్బ. ప్రేమ దోమ. రూబా రూబా. ఈమెయిల్. 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 ఇమేజ్. ఈమెయిల్. 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 కిరణ్మయ్. ఈమెయిల్. కిరణ్ బేడి. ఈమెయిల్ రాసి ఉంటా నీకు అంది ఉంటది. ప్రిన్స్ మహేష్. వాము వాము. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి. సూపర్ పంచ్. సూపర్ మచ్చి. సూపర్ పచ్చడి. సూపర్ పచ్చడి. సూపర్ మచ్చి. డిషుమ్ డిషుమ్. డిషుమ్ డిషుమ్. చిరుతపులి. డిషుమ్ డిషుమ్. కానీ ఇవిడేరి ఓ వెహికల్ అక్కడ ఆల్రెడీ పార్క్ చేసుకున్నారా పప్పు. ఓకే 1 రైట్ ఆన్సర్ 100 పాయింట్స్. కంచు గ్యాంగ్ 200 పాయింట్స్. పంచు గ్యాంగ్ 100 పాయింట్స్. మనం వచ్చాం సెకండ్ రౌండ్. సో హే గడ్డింగ్ కొంచెం మొలిచింది. సో సెకండ్ రౌండ్ లో ఇప్పుడే మీ గ్యాంగ్ లోంచి ఒక లేడీస్ వస్తారు, చాలా అద్భుతంగా ఆడతారు, మీ టీం కి స్కోర్ తీసుకొస్తారు. రైట్? సో వాళ్ళే కదా మనం గెలిపించేది. ఎప్పుడు వాళ్ళు కనుక రైట్ ఆన్సర్ ఇస్తే 200, రాంగ్ ఆన్సర్ ఇస్తే -100. ఈ బెలూన్ మీకు కూర్చుని ఉంటారు, స్క్రీన్ మీద వీడియో వస్తుంది. వీడియో అయిపోయాక క్వశ్చన్ అడిగి గో అంటాను. హాప్ చేసుకుంటూ వెళ్ళి మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. రైట్? ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తే వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? మానస. మానసా. అండ్ ఇట్ సైడ్ నుంచి సాహితి. సాహితి. కమాన్. సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. ఓకే, బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో హియర్ వి గో. నాకు తెలుసు ఇదే మంత్రం. హేమ, మా నాన్న ఏమడిగినా నీ జవాబు నాకు తెలుసు. బాబు కాదు. సుఖాలు, ఈ వేళ నుంచి నాన్న మంచి చెడ్డ చూసే భారం నీది కాదు, హేమది. అట్టకాని బాబు, నాకు మరీ మంచిది. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో కొన్నోడున్నాడు కదా, ఆయన పేరేంటి? గో. ఇక్కడ దాకా వచ్చావు కదా, వచ్చి ఓకే, వెరీ గుడ్, సూపర్. నువ్వు వచ్చి గెంతున్నట్టే వచ్చావు కానీ అదలా వచ్చావు. ఓకే, ఆన్సర్ ఏంటమ్మా? సుఖాలు. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. బాబు కాదు. సుఖాలు, ఈ వేళ నుంచి నాన్న మంచి చెడ్డ చూసే భారం నీది కాదు, హేమది. ఓకే, ఇట్ సైడ్ రైట్ ఆన్సర్ ఇవ్వడంతో నాన్న జాగ్రత్త. పంచ్ గ్యాంగ్ 300 పాయింట్స్, కంచు గ్యాంగ్ 200 పాయింట్స్. ఓకే, ఇప్పుడు ఆడినట్టు కాకుండా గెంతుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, బాల్కి ఏం కాకూడదు. హియర్ వి గో, సెకండ్ వీడియో. ఇంకెవడో వస్తున్నాడు, వీడికిద్దాం జలక్. సార్, ఇందాక దారిలో ఒకడు చచ్చాడు సార్. వాడే దెయ్యం వచ్చాడు. ఏరా,
సెకండ్ షో సినిమా చూసొచ్చి ఆ సినిమా కథే నాకు చెప్తున్నావా? సార్ సెకండ్ వీడియో కదా, కొంచెం ఈజీ క్వశ్చన్ అడుగుతా, ఓకేనా? మీరు చూసిన ఈ వీడియోలో బండ్ల గణేష్ ఆయన ఏ కలర్ టీ షర్ట్ వేసుకున్నాడు? ఓకే, ఇంత కష్టపడ్డావు కాబట్టి ఆన్సర్ నువ్వే చెప్పు. క్లూ చెప్పేస్తా. అవసరం లేదు, నువ్వు ఆగు. మరి నో క్లూ. ఆహా, నేను ఎందుకు క్లూ ఇస్తానమ్మా? ఎందుకు ఇస్తాను చెప్పు. ఆన్సర్ ఇస్తారా? క్లూ చెప్పండి. మీ బెలూన్స్ మీద మీరు వెళ్ళొచ్చారు, అవునా? ఎవరి బెలూన్ వాళ్ళదే కదా. అబ్బా అబ్బా ఏంటి? అయ్యో నేనేమన్నానమ్మా? నేనేమన్నా క్లూ ఇచ్చానా ఇప్పుడు? అరే నువ్వే ఇచ్చావు సైక్లు, నువ్వే ఇచ్చావు తనకి. రైట్ ఆన్సర్ 200 points. It's time to party now, Rafe Opella. It's time to party now, Chittamula. It's time to party now, Rafe Opella. Manakante Guppula, Tata Billa. సో పంచ్ గ్యాంగ్ కి 300 అయితే కంచు గ్యాంగ్ కి 400. హోమపడుద్దిలో థర్డ్ వీడియో. ఇదే మా పితాజీ కా జమానాలో అయితే తల్వార్తోని చమరాలోంచి తల తీసి కోట గుమానికి కట్టేవారు. జమానా బదల్ గయా, మాఫ్ కర్ దియా, జాओ. క్యాబే హుక్కాలోకి పొగ రావడం లేదు, లోపల పొగాకు లేదు సాబ్. రాళ్లపల్లి గారు ఏ చేత్తో హుక్కా పైప్ తీసుకున్నారు? గో. అమ్మా గెంతట్లేదు, పడతారు నాకు తెలియదు దాని తర్వాత. హలో, నేను ఎప్పుడే చెప్తాను, నేనేం చెప్తాను మీకు అర్థం కావట్లేదు. ఏమనుకుంటారండి అసలు? వాట్ ఆర్ యు టాకింగ్? వై ఆర్ యు టాకింగ్? బెలూన్ ఏది? బెలూన్ తెచ్చుకో, బెలూన్ తెచ్చుకుంటే తీసుకెళ్ళి. బెలూన్ తీసుకుంటే దాని చేతిలో పట్టు రావడం కాదు, దాన్ని మీకు గెంతుకుంటూ రావాలి, గెంతుకుంటూ రావాలి. గెంతుకుంటూ వచ్చిన వాళ్ళే తీసుకుంటాను, గెంతుకుంటూ వచ్చిన వాళ్ళే తీసుకుంటాను, గెంతుకుంటూ. గాడ్ మస్ట్ బి క్రేజీ. జురాసిక్ పార్క్ డ్రామా. ఓకే, సో ఇంతకీ ఎవరిచ్చినట్టు డైమండ్? నేనే. అది నేనే, అది నేనే, అది నేనే. ఓకే, ఆన్సర్ చెప్పు. ఇచ్చింది నేను కదా. ఒక నిమిషం ఆగు. షూరా? పక్కా? ఇదిగో నాయనా, నువ్వు డాన్స్ కి రెడీ ఉండు. 200 points. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఎది నీ ఫిట్టింగ్, ఎది నీ కట్టింగ్, అందుకే హోళ్ళో చెప్పి హోరు కొట్టుంది. అందమైన ఫీలింగ్ డార్లింగ్, లాగి పెట్టినాలో లబ్బుని సిక్సర్ కొట్టుంది. ఓ బెల్లం శ్రీదేవి, నా బెల్లం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరుండే శ్రీదేవి, చేస్తానవే శ్రీదేవి. నేను ఒప్పుకోను, నేను మేము. కాదు, అది తప్పు ముద్దపప్పు ఏమంటారు? పప్పు కాదుగా, పప్పు కాదంట, పప్పు కాదు, తప్పే అది. అమ్మాయి బెలూన్ తీసుకోమా. ఇందా క్లూ ఎవరు ఇచ్చారు నీకు? బెలూన్ తీసుకో. ప్రదీప్ గారు పప్పు అని చెప్తున్నా, అది తప్పు కాదు. మీరు ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్టే. మీ ఇంటి దగ్గరికి ఎప్పుడైనా వాటర్ ట్యాంకర్ వచ్చిందా? రాలే నాన్న. వాటర్ ట్యాంకర్ వచ్చినప్పుడు బిందెలతో కొట్టుకుంటారు చూడు, ఇట్లా ఉంటుంది. అదే బాల్స్ తో కొడుతున్నారు. సో లాస్ట్ వీడియో ఉంది, కంటిన్యూ చేస్తారా ఎక్స్చేంజ్ చేసుకుంటారా?
ఎక్స్చేంజ్. ఓకే, ఎన్నిటి కూడా ఎక్స్చేంజ్ ప్లీజ్. రండి. ఓకే, సో బొమ్మ పడుద్దిలో జాగ్రత్తగా ఆడండమ్మా. మీరు కూడా ఒక్కసారైనా పడాలి. వాళ్ళు ఆల్రెడీ 2 times పడ్డారు. లాస్ట్ వీడియో. నేనిక్కడ ఆఫీసర్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ ప్యూన్వి. అదిగా నేను చెప్పేది. షట్ అప్ అండ్ గెట్ అవుట్. అరే ఇంకా నిలబడే ఉన్నావే, కూర్చో. థ్యాంక్ యూ సార్. సీ మిస్ జూలీ, ఆఫీస్కి ఎంత ఆలస్యంగా వచ్చామన్నది కాదు ప్రశ్న, ఒళ్ళు దాచుకోకుండా ఎంత కష్టపడ్డామన్నదే సిన్సియారిటీ. ఓకే, ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతున్న ఆ లేడీ పేరేంటి? గో. బెలూన్ 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 అక్కడికి వెళ్ళి వెనక్కి వెళ్ళి బెలూన్ మీద రావాలి. ఓకే, అడి తిరగండి. పాప తీసేసిలా. జ్యోతి. జ్యోతి. రాంగ్. -100 points. శైలజా 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 గుండెల్లో కొట్టావే ఢోలు బాజా. శైలజా 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 నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజ. సీ మిస్ జూలీ, ఆఫీస్కి ఎంత ఆలస్యంగా వచ్చామన్నది కాదు ప్రశ్న. ఓకే, సో 2 rounds అయిపోయే టైం కి పప్పు పంచు 500 points అండ్ కంచు 300 points. మనం వచ్చాము ఇప్పుడు 3rd round. 2 rounds లో పంచ్ గ్యాంగ్ కొంచెం ముందుకు వెళ్ళి 500కి వెళ్తే కంచ్ గ్యాంగ్ అక్కడే ఉన్నారు 300 లో. ప్రాబ్లం ఏం లేదు, ఈ రౌండ్ లో కవర్ చేసేయచ్చు. ఎందుకంటే మీ గ్యాంగ్ లో అబ్బాయిలు గెటప్లు మార్చి మనల్ని ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తారు. ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. రైట్, 3rd round జంబలగడి పంప. ఓకే, సో జమ్మలగడి పంప రౌండ్ లో కంచు గ్యాంగ్ బాగా ప్రిపేర్ అయ్యారు. మరి వాళ్ళు ఏం యాక్ట్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చెంగే పట్టు, నన్ను నిలు దాచి పెట్టు బుల్లోడా. ఈ దారుణం ఎందుకు జరిగింది? అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కొత్తగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పాతగా కూడా అంతే హ్యాపీగా ఉంటున్నావు. ఓకే, లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక ఫ్యామిలీ వచ్చి మాకు డిస్టర్బ్ చేస్తుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న వల్ల ఏం జరిగింది అనేది అంతేగా. నువ్వు నలపక చిరిగిపోద్దు చీర. ఓకే, ఆల్ ది బెస్ట్. వేర్ ఆర్ యు మై స్వీటీ? ఎక్కడుంది నా డార్లింగ్? 2 lakhs ఆల్రెడీ పెరిగింది. దాన్ని సూపర్ గా చూసుకోవాలి, పువ్వులు పెట్టి చూసుకోవాలి. అందరు పెళ్లి పెళ్లి అని టార్చర్ అనుభవిస్తున్నారు. నాకైతే బంగారం లాంటి భార్య దొరికింది. అలాగే ఉంటుంది అన్న స్టార్టింగ్ లో. ఈ రోజు దాన్ని స్వర్గం చూపించాలి. వేర్ ఆర్ యు స్వీటీ? కమ్ హియర్. 2 lakhs సాలరీ. ఏంటండి అలా అరుస్తున్నారు? అదేం లేదే, 2 lakhs సాలరీ పెరిగింది, బాగా చూసుకోవాలని. ఆల్రెడీ బాగానే చూసుకుంటున్నారు కదా. మనకేందుకు ఆ కర్మరా? అవును, ఏం చేస్తున్నావు ఇంట్లో? ఇలా నలిగిపోయింది డార్లింగ్. అయ్యో, ఏం చేస్తున్నావు కిచెన్ లో? నీకేం పని? చాలా మంది వర్కర్స్ ఉన్నారు కదా. వెళ్ళిపోయారండి, మీరు జీతాలు శాలరీ ఇవ్వట్లేదని. ఈ నెల పెరిగింది కదా మనకు. డోంట్ వరీ, ఇంకా సూపర్ ఎంజాయ్ చేద్దాం రా. 2 lakhs. 2 lakhs ఏంటి? ఎన్ని జీరోస్ ఉంటాయో తెలుసా నీకు? మీరు కూర్చోండి, అలసిపోయారు మీరు. వేడివేడిగా ఏమన్నా తీసుకొని వస్తాను. వేడిగా ఏంటి డార్లింగ్? అసలు చాలా హాట్ గా ఉన్నాను. కూల్ గా ఏమన్నా తీసుకోరా. సౌండ్ వచ్చిందండి, స్టవ్ మీద ఏదో పోయింది. తీసుకురా. నేను ఏంటొస్తుంది అనుకున్నా. డాడీ 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 నా మంచి డాడీ. డాడీ 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 నాకు ఐస్ క్రీమ్ ఇప్పించరా? ఎవడ్రా నువ్వు? నీనే పడతలు, నీకు నేను డాడీ నేట్రా? డాడీ మీరు నా డాడీ. డాడీ డాడీ నా మంచి డాడీ. డాడీ డాడీ వదులు. డాడీ డాడీ ఐస్ క్రీమ్ కావాలి డాడీ. నీ గోలేంట్రా? అసలే చాలా జోస్ గా వచ్చాను. ఐస్ క్రీమ్ కావాలి. వచ్చాను రా. ఏంట్రా ఇది? డాడీ అసలే 2 days అయిందిరా, దగ్గరికి రానివ్వట్లేదు.
అయ్యో పాపం ప్లీజ్ డాడీ ప్లీజ్ ఆగరా ఈ రోజు దానికి మల్లెపూలు తీసుకొచ్చి మంచిగా కావాలి డాడీ నువ్వు డాడీ నాకు ఐస్ క్రీమ్ ఏంటండి డాడీ ఐస్ క్రీమ్ డాడీ డాడీయా డాడీ ఏంటండి డాడీ ఎవరు ఆంటీ నువ్వు ఆగవే నా బంగారం కదవే జీవితాన్ని చేశారు పొండి డాడీ నాకు తెలియదు డాడీ ప్లీజ్ డాడీ వాడేవాడు నాకు తెలియదు పొండి మమ్మీ ఎవరు అసలే నీకోసం మల్లెపూలు తీసుకొచ్చా ఈ రోజు మల్లెపూలు వాడిపోయినాయా డాడీ ఇంకో తీసుకో మంచిగా లేదు డాడీ ఆగరా ఆగరా నన్ను ఎత్తుకోరా నేను ఎత్తుకుంటే పాడ మీద నన్ను వేరే వాళ్ళు ఎత్తుకోవాల్సి వస్తుంది మీరు కోటికి వచ్చారు కదా నాకు ఇంత ఐస్ క్రీమ్ ఇచ్చారా డాడీ కోటియా కోటి అంటే మీరు ప్రతిసారి కోటికి వెళ్తుంది ఇలా కోతి పని చేయడానికి నా బంగారం మీద నువ్వు నేను నువ్వు ఆగరా బాబు ఐస్ క్రీమ్ ఇప్పిస్తే నీకు నేను డాడీనేంట్రా చూడండి అసలు పిల్లలు లేరు నాకు వీడెవడో పిల్లలు నాకు డాడీ అంటున్నాడు మీరైనా చెప్పండి ఆంటీ నువ్వైనా చెప్పు ఏంటి పక్కింటి ఆంటీ అసలు కొత్తగా వచ్చింది ఎక్కడికి వెళ్ళావురా డాడీ దగ్గర ఉన్నా మమ్మీ డాడీ అన్నాడు ఇంతసేపు నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా తెలుసా ఇక్కడ ఏం చేస్తున్నావు అసలు ఆడుకోమని బయటికి పంపిస్తే ఇక్కడికి వచ్చి నీ వేషాలేంటి డాడీ ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను అందుకే డాడీ ఎవడ్రా ఇంతసేపు డాడీ అన్నాడు ఇప్పుడు నా సౌత్ ఇండియన్ కూడా తీసుకొచ్చారా అయ్యో అమ్మా నాకంత పవర్లేదే ఈ అబ్బాయి మా కొడుకేనండి ఇతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటే మీ ఇద్దరికి సంబంధం ఉందా దేవుడా కాదు ఐస్ క్రీమ్ వాడిని అడుగు డాడీ నేను డాడీ దాన్ని ఉంచుకోలేను అయ్యో సారీ అండి మా అబ్బాయి ఆడుకోమని పంపిస్తే ఇల్లు చుట్టూరు తిరుగుతున్నాడు అసలు దాని చూస్తే ఏ ఫీలింగ్స్ రాదాని ఉంచుకుంటాను అవును మా అంకుల్ చాలా మంచోళ్ళు అసలు ఎక్కడో తిరగరు మీ ఆయన చాలా మంచోడండి అవును నేను కూడా ఇలానే అనుకున్నానండి కానీ ఇలాంటి వేషాలు వేస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు మీ ఆయన చాలా మంచోడమ్మా మీ ఆయన నిజంగా చాలా మంచోడు అబ్బాయి నా కొడుకు ఈ అబ్బాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు నమ్మవా ఇప్పుడైనా నమ్ముతావే బంగారం నేను అన్యాయం చేయను మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి డాడీ వెళ్ళండి వస్తే బంగారం రావే మనం స్నానం చేసుకుందాము చేసుకుందాం రండి నన్ను అనుమానించావు బంగారం లేదు అనుమానించలేదు నేను ఎంత బాగా చూసుకుంటాను నేను అసలు నువ్వు ఏడవకే అయిపోయిందా ప్రామిస్ నిజం చెప్పు ఏంటి స్కిట్ ఏం జరిగింది ఫ్యామిలీ స్కిప్ స్కిట్ లాంటిది స్కిప్ అయింది ఫ్యామిలీ అంతా చాలా కరెక్ట్ గా అర్థమైంది మొత్తం అంతా ఇంతకీ అబ్బాయి ఎవరు ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు నిజంగా కాదండి నా కొడుకు నిజంగా కాదా ఓకే మరి ఎందుకు నిన్నెందుకు అడుగుతున్నాడు ఐస్ క్రీమ్ అదే గతంలో ఎప్పుడైనా తప్పు చేశాను అని సెకండ్ సెట్ నేను ఓకే చాలా అర్థాలు ఉన్నాయి చాలా చాలా అద్భుతమైన అర్థాలు ఉన్నాయి చాలా బాగా చేసినట్టు వెరీ గుడ్ నేను టీవీలో వేసినప్పుడు 2-3 సార్లు చూసి అర్థం చేసుకుంటాను దీన్ని ఏం జరిగిందో బట్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ ఓకే సో కంచు గ్యాంగ్ పరిస్థితి అదైతే మరి పంచు గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం లెట్స్ వెల్కమ్ దెమ్ బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి వెరీ గుడ్ వెరీ గుడ్
ఇన్ని రోజులు నేను ఒక్కడనే ఉన్నాను అనుకున్నాను. నాకు కూడా ఒక తమ్ముడు ఉన్నాడు డాన్స్ లో. బాబా మామూలు కాదు మేస్టర్ అసలు. వాట్ ఏ క్లారిటీ స్టెప్ లో. వెరీ గుడ్. నిన్న కనుక డాన్స్ షోకి పంపిస్తే ఇండియా వైడ్ సెలక్షన్స్ లో టాప్ ఉంటాం మనం. ఇంతకీ ఎందుకు జరిగింది సెలబ్రేషన్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఒక మెంటల్ డాక్టర్ దగ్గరికి పేషెంట్స్ వస్తారు. ఈయన పేషెంటా? నేను పేషెంట్. తెలిసిపోయింది చూసా నాకు. అది భలే తెలిసింది అసలు ఆ క్యారెక్టర్. ఒక మెంటల్ డాక్టర్ దగ్గరికి ఆ డాక్టర్ కంటే మెంటల్ వాళ్ళు వస్తే ఎలా ఉంటుందో అనేది అదే అర్థమైంది. ఈజీగా అర్థమవుతుంది నాకు ఎందుకో. ఓపెనింగ్ యాక్ట్ లోనే అంత అర్థమైంది క్లారిటీగా. అంటే ఇప్పుడు మెంటల్ డాక్టర్ మెంటల్ పేషెంట్ వచ్చారంటారా? మెంటల్ డాక్టర్ మెంటల్ పేషెంట్ వచ్చారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. అబ్బాబాబా ఈ జనాలంతా ఏదో అనుకుంటున్నారు మా డాక్టర్ గారి గురించి, కానీ వీడు ఆ అప్పారావు డాక్టర్ కన్నా కూడా వేస్ట్ గాడ్ అని వీళ్ళంతా ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో. వీడి దగ్గరికి తలనొప్పి కోసం ట్రీట్మెంట్ కి వస్తే వీడి పిచ్చి ట్రీట్మెంట్ తో ఎర్రగడ్డకు పంపిస్తాడు. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. వచ్చేసారు. సరే కూర్చో. సరే కానీ ఎవరైనా పేషెంట్స్ వచ్చారా? వచ్చారులేండి, రాకపోతే చస్తారా? మీరు నన్ను పేషెంట్ లా మార్చేయరు మరి రాకపోతే. సరే కానీ పిలువు మరి. ఇంకా తీసుకొచ్చానులేండి. బాబు రామ్మా. నమస్కారం అండి డాక్టర్ గారు. నా బాధ మీరే ఎలా తీర్చాలో మీరే నా బాధ ఎలాగైనా తీర్చాలి డాక్టర్ గారు. తీరుస్తా కానీ ఫస్ట్ కూర్చో. కూర్చోమంటారా? కూర్చో. చెప్పయ్యా ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటో. ఏం లేదు డాక్టర్ గారు, పొద్దున్న లేచానా, లేవగానే నా తలనొప్ప. అది కాదండి డాక్టర్ గారు, మీకు భలే తొందర ఉంది ఏంటండి పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయాలని. మీకు మరీ తొందర అయిపోయిందండి. మీకు పెళ్ళైనట్లేదు బహుశా. ప్రాబ్లం ఏంటంటే పొద్దున్న తల దూకుంటున్నానండి, దువ్వెన అలా జారి కాళ్ళ దగ్గర పడిందండి. ఏంటండి అలా సూది గుచ్చేశారు? చెప్పేదాకా ఏంటంటే మీరు. అయ్యో నువ్వు త్వరగా చెప్పాలిగా మరి. మీకు ఖచ్చితంగా పెళ్ళి అవ్వలేదండి. అబ్బా బాగా నొప్పిగా ఉంది డాక్టర్ గారు. సరే కానీ ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటో చెప్తావు కదా. ఏం లేదండి, దువ్వెన జారి కాళ్ళ దగ్గర పడిందా, పడగానే కాళ్ళ దగ్గర మొత్తం ఎంటుకలు ఉన్నాయండి. తీరా చూస్తే అవన్నీ నా ఎంటుకలే. ఓహో. మొత్తానికి నాకు జుట్టు రాలిపోతుందండి. హెయిర్ ఫాల్ అంట. హెయిర్ ఫాల్ ప్రాబ్లం. అర్థమైంది నీ బాధ ఏంటో నాకు అర్థమైంది. నేను ట్రీట్మెంట్ ఇస్తాను సరేనా? కొంచెం మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్ గారు. నాకు ఇంకా పెళ్లి కాలేదు, అంటే నాకు కూడా ఇంకా పెళ్లి కాలేదు. నీకు తొందర ఎక్కువే అంటే అది మరి మనలో మనకే ఉండాలి. సరిగ్గా చూపించు. చూడండి ఇక్కడ చూడండి. ఏం లేదు అక్కడ మొత్తం పోయింది. ఇగో ఇక్కడ కూడా రాలిపోయింది. మొత్తం పోయింది, ఇంకేం కనిపించట్లేదు అక్కడ. అంటే మాడి కనిపిస్తుంది కదండి. లేదని అర్థమైంది కా. సరే ఇది వాడు మరి. ఏంటండి ఇది? కొడతారేంటండి పెద్దానికి? అది చదవని రాకపోతే ఏం చేస్తారు? ఫెవికాల్ అంటే అతికేసుకుంటారు అయ్యే కదా. అవును మరి ఇప్పుడు నీ అన్ని రాలిపోయాయి కదా, అలా తీసి ఇలా పెట్టుకొని ఇలాతో పెట్టుకో, ఇంకా అప్పటికే ఉడవు. ఏంటండి ఇలా తీసి ఇలా పెట్టుకోవాలా? బాగా చెప్తారండి. బానే చెప్తాను. ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్ గారు మీరు. ఉడిపోవు ఇంకా. చాలా మంది పేషెంట్లు వస్తారు మీ దగ్గరికి. అవునవును. అబ్బో సరేనండి, మరి మాకు గొప్ప ట్రీట్మెంట్ చేశారు కానీ నేను వెళ్ళొస్తాను డాక్టర్ గారు. ఉంటానండి. హలో ఇది కాదు కానీ ఇది ఎవడిస్తాడు? ఇదంటే డబ్బులు, ఫీజు. మీరు చేసిన ఈ ట్రీట్మెంట్ కి డబ్బులు కూడానా? ఈ ట్రీట్మెంట్ కి ఇది కావాలి. అబ్బో ఎంతో? 500. 500? 30 రూపాయలు పెడితే బయట నాకు దొరుకుద్దండి. కానీ అది రాసి 5 రూపాయలకి దొరుకుద్ది, కానీ రాసి ఇవ్వాలిగా. చదవడం రాదు నాకు. బుద్ధి తక్కువే మీ దగ్గరకు వచ్చినట్టుంది. బుద్ధి లేదు కాబట్టి 500 బొక్క. పిచ్చి ట్రీట్మెంట్. పొద్దున్నే బలవాళ్ళని తీసుకొస్తావే, తేవాలి కదా మీకు తగ్గట్టుగా. సర్లే కానీ ఇంకా వేరే వాళ్ళని పిలు. బాబు రామ్మా. ఏంట్రా నన్ను చూసి కనుకొడుతున్నావు? హలో ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి డాక్టర్, వాడు నాకు కనుకొడుతున్నాడు. నిన్ను వాడిని ఇద్దరిని చూసాను కానీ కూర్చో. మీరు కూడా కొడతారా? నీ కన్నా నేను కొట్టను, కూర్చో. డాక్టర్ గారు చెప్పు. డాక్టర్ గారు
చెప్పు, ఏంట్రా కళ్ళు కొడుతున్నావు? డాక్టర్ గారు కళ్ళు కొట్టట్లేదండి. నేను రోడ్డు మీద వెళ్తున్నానా, నా కన్ను ప్రాబ్లమేనా నీకు కూడా? ఏంటండి కన్ను చెప్పినారా? మీరు ఏదో తేడా అనుకున్నా. కన్ను అన్నావు కదరా, వీడికి కూడా అర్థమైపోయింది. అమ్మా బాపు, అబ్బా కన్ను కొట్టట్లేదండి. మరి ఏంటో త్వరగా చెప్పు. రోడ్డు మీద వెళ్తున్నానా, నా కన్ను అదే పనిగా కొట్టేసుకుంటుందండి. ఏంటి కన్ను కొట్టుకోవడం మానవ సహజం. ఇప్పుడు నా కూడా కొట్టుకుంటే కన్ను కొట్టుకుంటే మానవ సహజమే, కానీ ఒకే కన్ను కొట్టుకుంటుంది. ఓహో, అదే ఒకే కన్ను కొట్టుకుందా, మీ నర్స్ కొట్టేసిందా, అదే నా ప్రాబ్లం. మీరే దీనికి ఏదైనా సొల్యూషన్ చెప్పాలండి. సరే సరే తీరా చూస్తాను, ఒక నిమిషం ఆగరా. చూడు, ఇదిగో ఇది వాడు. ఏంటండి ఇది? సన్ గ్లాసెసా? సన్ గ్లాసెసే. దేనికండి? కన్ను కొట్టుకుంటున్నావు కదా, పెట్టేసుకో, ఎవరికే కనిపించదు కొట్టుకునేది. మా ఇంట్లో బోర్లు ఉన్నాయండి సన్ గ్లాసెస్. అంటే సన్ గ్లాసెస్ ఉంటాయి, నీవు కొట్టుకునే కన్ను వాళ్ళకి కనిపించకుండా ఉండాలంటే సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. ఓహో, కొట్టుకునే కనుక కనిపించకుండా ఉండాలంటే సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. అది కరెక్ట్. ఓకే, మంచి ట్రీట్మెంటే చేశావు. సరే సరేనండి, వస్తాను. హలో హలో, ఏంటి ఇలా వెళ్ళిపోతున్నావు? ఫీజా? మరి ఆడిస్తాడు. ఎంత? 1000 రూపాయలు. 1000 రూపాయలు? కోటి చౌరసాకు పోతే ఇలాంటివి 1000 వస్తాయి. వస్తాయి కానీ అందరికి 2 కళ్ళు కొట్టుకోండి, నీకు ఒక్కటే ఎందుకు కొట్టుకుందిరా, అందుకే 1000 రూపాయలు. సరే సరే. ఏంటండి? ఏంట్రా, సరం పడితే చిన్నగా కొడతారు, కుర్చీ తీసి కొట్టరు. నాకన్నా పెద్ద మెంటలోలా ఉన్నాడు వీడు. అయ్యయ్యో, బంగారం లాంటి మా డాక్టర్ గారిని చంపేశావా? చంపేశానా? ఓయమ్మో, నాకేం తెలియదు బాబోయ్. అయ్యో రామ, ఇప్పుడు నేను మళ్ళీ వేరే డాక్టర్ని వెతుక్కోవాలా? పోయాను అనుకున్నావా? బతికే ఉన్నానే, పొద్దున వచ్చేటప్పుడే షీ టాబ్లెట్ మింగేసి వచ్చా. శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS. నైస్ అటెంప్ట్, చాలా బాగా చేశారు. వెరీ గుడ్. ఇలాంటి డాక్టర్లు సాధారణంగా ఉండరు, మీరు క్రియేట్ చేశారు కాబట్టి బాగుంది. ఓకే, సో పంచ్ గ్యాంగ్, ఆల్ ది బెస్ట్. వాట్ ఏ పర్ఫార్మెన్స్, చాలా బాగా చేశారు. అండ్ అసలు అలా యాక్ట్ చేస్తారని నేను అస్సలు అనుకోలే, అంత బాగా కుదిరింది. ఫ్యామిలీలో ఉండే కష్టాలు, 2 లక్షల శాలరీ పెరిగింది, 300 పాయింట్స్. మెంటల్ డాక్టర్, వాళ్ళకి 2 పేషెంట్స్. మెంటల్ డాక్టర్, మెంటల్ పేషెంట్స్. ఓకే, సూపర్ గా యాక్ట్ చేశారు. మీరు కూడా బాగా ఎంటర్టైన్ చేశారు. వాళ్ళ దాంట్లో 4 యాక్ట్ చేశారు కదా, ఇందులో కూడా 4 మెంబర్స్ 4 యాక్ట్ చేశారు. డాక్టరు, కాంపౌండరు, 2 పేషెంట్స్. 200 పాయింట్స్. వెల్ డన్. సో 3 రౌండ్స్ ఫినిష్ అయిపోయే టైం కి కంచు విత్ 600, పంచు విత్ 700. మన లాస్ట్ రౌండ్ కి వచ్చాం. ఈసారి వీళ్ళిద్దరు కాకుండా 4 కలిసి ఆడతారు. 90 సెకండ్స్ టైం ఉంటుంది, రైట్? సో లాస్ట్ రౌండ్, కాస్కోరా వాస్కోడి గామా. ఓకే, సో మీ దగ్గర 90 సెకండ్స్ టైం ఉంది. ఇక్కడ నుంచి ఈ బొచ్చులోంచి ఈవిడ ఒక బాల్ తీసి కింద దొల్లిస్తుంది. విలన్ గారు దాన్ని ఆపి అవతల సైడ్ తోస్తారు. హీరో గారు అటు నుంచి మళ్ళీ ఇటు తోస్తారు. ఈ హీరో గారు పట్టుకుని అగో నిలువుగా ఉన్న బొచ్చులోకి విసురుతారు, రైట్? అందులోకి ఎన్ని వెళ్తే 90 సెకండ్స్ టైంలో అన్ని పాయింట్స్, అన్ని 100 పాయింట్స్ మీ అకౌంట్ లోకి వస్తాయి. మాక్సిమం స్కోర్ చేయండి, అదే వాళ్ళకి టార్గెట్ అవుద్ది. కాన్సన్ట్రేట్ చేయండి, చాలా సింపుల్, చాలా ఈజీ, రైట్? హియర్ వి గో. 90 సెకండ్స్ టైం ఆన్ స్క్రీన్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 oh. Rara, brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. ఏం చెయ్యాలో చేసేద్దాం, ఇక అన్ని రైట్
nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Same, same but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. Walking street లో నమస్తే చెయ్యాలి. క్లబ్ లో ఓకే సో 90 సెకండ్స్ టైం ఉంది మీ దగ్గర అండ్ 90 సెకండ్స్ లో మాక్సిమం కవర్ చేయండి అని చెప్పాను అండ్ మీరు ఇందులో కవర్ చేసినది 1 2 3 4 5 6 7 సో 700 పాయింట్స్ మీ టోటల్ స్కోర్ యాడ్ అయ్యాయి అండ్ మీ టోటల్ స్కోర్ ఇప్పుడు 1300 పాయింట్స్ వచ్చింది. వాళ్ళ టార్గెట్ 1400 పాయింట్స్. వాళ్ళు ఆల్రెడీ 700 లో ఉన్నారు. వాళ్ళు కనుక 7 బాల్స్ అందులోకి వేయగలిగితే వాళ్ళకి టైటిల్ వస్తుంది, వేయకపోతే మనకే వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్, లెట్స్ గో. ఏంది ఇది ఏది ఆపేద్దామనే బాల్ ని? డాన్సా? ఓకే, డాన్స్ చేయకుండా బాల్ ని ఆపండి పప్పు. ఓకే, తోసేయ్. 90 సెకండ్స్ 7 balls. 3 2 1 go. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Ha, party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 bang. Rara, brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Yen cheyalo chesedam ika anni right, nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Same, same but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. వాకింగ్ స్ట్రీట్ లో నమస్తే చెయ్యాలి. అరే రాకింగ్ క్లబ్ లో డాన్స్ ఎర్రగదీయాలి. మరే వోడ్కా బాటిల్ మూత ఎప్పుడైనా ఊడ్చావా మా ఇంట్లో? ఇలా ఫుల్ 3 అవి 3 మైనస్ 3 6 6 3 9. నైన్ బాల్స్ కలెక్ట్ చేశారు మీరు. 900 పాయింట్స్ యాడ్ చేసుకుని మీ పాత స్కోర్ కి ఇప్పుడు మీ టోటల్ స్కోర్ అయింది 1600 పాయింట్స్. వెల్ ప్లేడ్. వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నించారు. సో కంచు గ్యాంగ్ విత్ 1300 పాయింట్స్ కమ్ హియర్ అండ్ ఇవాల్టి విన్నర్స్ కంచు గ్యాంగ్. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పప్ప టాపులేసి పోందే పోందే పప్ప రారో రారో నా శివ కాసి అగిరాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే పప్ప టాపులేసి పోందే పోందే పప్ప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్క ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి గిఫ్ట్ వచ్చేస్
బిభత్సంగా షాపింగ్ చేయండి. పప్పు స్పెషల్ ఏం లేదా? పప్పుకి స్పెషల్ నుంచి కూడా పప్పు అంటుకుని చూడాలి. ఓకే, అండ్ మీకు కూడా ఈటీవీ ప్లస్ నుంచి కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. అండ్ ఎస్, మీ కెరియర్స్ లో సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలి అండ్ ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. సో మరో ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. లేసిపోతే ఓని కట్టాబంటే టాపు లేసిపోతే పూలే పెట్టాబంటే ఆపు లేసిపోతే నీలే కొట్టాబంటే